కాలం కంటే ఎక్కువ విలువైనది ఈ లోకంలో ఏమీ లేదు. అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా ఇంకొకటి లేదు. చెడ్డవాడితో బలమైన స్నేహాన్ని కలిగి ఉండడం కంటే మంచివాడితో చిన్న పరిచయం ఉన్న మంచి అనుభవాన్ని మిగుల్చుతుంది. నీవు పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు నీకు విజయాన్ని ఇస్తుంది. ఒక్క రోజులో దేన్ని సాధించలేవు. ఉన్నవాటి విలువ నీ దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏమీ చేయలేవు. అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువులైనా. విలువలేని నలుసు కూడా ఒక్కోసారి కంట్లో పడి బాధపడేలా చేస్తుంది. అలానే కొందరు విలువలేని వ్యక్తులు కూడా చాలాసార్లు చేతలతో బాధపడేలా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే ఉత్తముని లక్షణం. ఆశావాది తనకొచ్చిన శ్రమలో అవకాశాలు వెతుకుతాడు. నిరాశావాది తనకొచ్చిన అవకాశంలో కూడా శ్రమను వెతుకుతాడు. జీవితం ఈ 3 విషయాలను ఎప్పటికీ తిరిగి పొందలేవు. చేజార్చుకున్న అవకాశం, కరిగిపోయిన కాలం, నోటి నుండి వదిలిన మాట. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీ కర్తవ్యం మీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. చదువుకున్న ప్రతి ఒక్కరూ సంస్కారులు కారు. చదువులేని ప్రతి ఒక్కరూ సంస్కారం లేనివారు కాదు. పేద, ధనిక అనే భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగేవారే మంచి సంస్కారవంతులు. నీ నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో నీ నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. తేనె తీయగా ఉంటుందని తేనెటీగల చేత కుట్టించుకోలేము. అలాగే ప్రేమగా, మర్యాదగా మాట్లాడుతున్న వారందరూ మంచివారు అని నమ్మి మోసపోకండి. అవసరమైనప్పుడే కావలసిన వారితో మాట్లాడుతూ ఉంటే చివరికి మనిషికి ఆత్మీయులు మిగలరు, అవసరాలే మిగులుతాయి. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు కానీ ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే చాలా ఖరీదు పెట్టుకున్న చెప్పులను గుడి బయటే వదిలేస్తాం. కొన్న కొబ్బరికాయను గుడిలోకి తీసుకెళ్తాము. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు. నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. ఎవరైనా నీ మనసు బాధపడేలా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే నీకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. ఎవరినీ ఎక్కువగా నమ్మకండి, మోసపోతారు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకండి, అలసైపోతారు. ఎవరినీ ప్రశ్నించకండి, శత్రువు అవుతారు. మీకు సహాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటారో అప్పుడే మీ అసలైన పతనం ప్రారంభమవుతుంది. లైఫ్లో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు. ఒకరు అందరి మాటలు వింటూ ఓడిపోతారు. ఎవరి మాటలు ఎన్ని విన్నా చివరకు ఆలోచన నీదైనప్పుడే విజయం. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి నీకు లేకపోవచ్చు కానీ ఒకరు నీ వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి నీలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యం. అవసరమైతే తప్ప అనవసర విషయాలకు ఎప్పుడూ వివాదం వద్దు, ఎప్పుడూ వివరణ వద్దు, ఎప్పుడూ క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.